అందరికి వెల్కమ్ టు ది మహేష్ షో. యూట్యూబ్ లో రామాయణ మూవీ ఇంట్రడక్షన్ వీడియో ఒకటి చూసా. చూసినప్పుడు అందరిలాగే నేను ఫేక్ వీడియో అనుకున్నా. బట్ అది అఫీషియల్ అని తెలిసాక చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను. అండ్ చూసాక చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి చాలా మంచి కాస్ట్ సెలెక్ట్ చేశారు. రాముడిగా రణబీర్ కపూర్ గారు అండ్ రావణాసురుగా ఎస్ గారు అండ్ సీతాదేవిగా సాయిపాలం తీసుకోవడం జరిగింది. ఇంకా హనుమంతుడిగా మన సన్నీ డియోల్ గారు యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో కాజల్ గారు కూడా ఉన్నారు. అండ్ ఈ ప్లేడ్ యాజ్ మండోదరి. ఇంకా చాలా బెటర్ కాస్ట్ ఉంది మూవీ మొత్తం కూడా. అందుకే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఐ హోప్ దిస్ మూవీ హస్ గివ్ ఏ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. అండ్ ఇక ఈ మూవీని డైరెక్ట్ చేసేది బాలీవుడ్ కి ఇప్పటికి నెంబర్ 1 మూవీగా ఉన్న దంగల్ మూవీ డైరెక్ట్ అయినటువంటి నితేష్ తివారీ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఐ హోప్ తను బాగానే తీస్తారని అనుకుంటున్నాను. వీడియోలో విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా బాగున్నాయి. వరల్డ్ బెస్ట్ విఎఫ్ఎక్స్ కంపెనీ అయిన డీనెగ్ అనే సంస్థ ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, విఎఫ్ఎక్స్ వర్క్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఈ మూవీలో. అండ్ ఈ డీనెగ్ అనే సంస్థకి ఆల్రెడీ 8 ఆస్కార్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అంటే అర్థం చేసుకోండి విఎఫ్ఎక్స్ వర్క్స్ ఈ మూవీలో ఏ విధంగా ఉంటాయి. అండ్ మ్యూజిక్ తోపుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఇచ్చారు. హ్యాన్స్ జిమ్మర్ అండ్ ఏఆర్ రెహమాన్ కలిసి సంయుక్తంగా ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నారు. చాలా బాగా అనిపించింది. వీడియోలో మొత్తం టెక్స్ట్ ద్వారానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. త్రిమూర్తులు 3 కాలాలు ఏ విధంగా రూల్ చేశారు. బ్రహ్మ గాడ్ హూ క్రియేట్స్, మనల్ని క్రియేట్ చేసింది బ్రహ్మ. అండ్ విష్ణు గాడ్ హూ ప్రొటెక్ట్స్, మనల్ని ప్రొటెక్ట్ చేసేది విష్ణు. అండ్ శివ గాడ్ హూ డిస్ట్రాయ్. ఈ లైన్ చూస్తున్నప్పుడే ఆ వీడియోలో విఎఫ్ఎక్స్ తో చాలా బాగా అనిపించింది. అండ్ 5,000 సంవత్సరాల నుంచి 2.5 బిలియన్ పీపుల్ ఓన్ చేసుకున్నారు మన రామాయణాన్ని అని చెప్పారు. అండ్ దిస్ ఈస్ ద ఇమోర్టల్ స్టోరీ ఆఫ్ రామ అండ్ రావణ. అంటే రాముడు మరియు రావణాసుడు మధ్య అంతం లేని కథ, మరణం లేనిదని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వీడియో లాస్ట్ లో నేచురల్ షార్ట్స్ 2-3 మాత్రమే చూపించారు. అవి కూడా చాలా నేచురల్ గా అనిపించాయి. చాలా బాగున్నాయి. రాముడిగా రణబీర్ కపూర్ చాలా బాగా సెట్ అయ్యాడు. అండ్ రావణాసుడు లుక్ లో ఎస్ అదరగొట్టేశాడు. అండ్ రావణాసుడిగా ఎస్వి 2-3 షార్ట్స్ రిలీజ్ చేశారు. అవి కూడా చాలా బాగున్నాయి. వీడియో మొత్తం విఎఫ్ఎక్స్ వర్క్స్ తోపు ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్ గా ఉంది. చాలా బాగా అనిపించింది. వీడియో యూట్యూబ్ లో ఉంది. మీరు గనక చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇకపోతే ఈ రామాయణ మూవీ గురించి చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. బికాస్ ఇది మన హిస్టరీ అండ్ దిస్ ఫిల్మ్ గోస్ టు హిస్టారిక్ ఫిల్మ్. చాలా మంది చెప్తూ ఉంటారు రామాయణం మైథాలజీ, ఇతిహాసం, పురాణ కథ అని. నా వరకు ఇది హిస్టరీ. ఇది మన చరిత్ర. దీన్ని మనం అందరం కూడా ఓన్ చేసుకోవాలి. మన చరిత్రను మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉండాలి. అండ్ రామాయణం నిజంగా జరిగిందని ఎన్నోసార్లు నిరూపించారు. రామాయణాన్ని ఎంతమంది డైరెక్టర్లు ఎన్నిసార్లు తీసినా చూస్తాం. ఎందుకంటే రామాయణం అనేది మన కథ, మన రాముడి కథ. రాముడు అంటే ఊహ కాదు, రాముడు ఒక రాజు. ఆయన జీవితం, ఆయన మార్గం, ఆయన నైతికత ఇవన్నీ మన భారతీయుని డిఎన్ఏలో ఒక భాగం అని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు గనక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మన వీడియోలు పెట్టగానే మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై హింద్.